ఫ్యాక్టరీలోని ఆదాం. న్యూస్, సినిమా రివ్యూ, పొలిటికల్, ఆరోగ్య సమాచారం, వెబ్ సిరీస్, బిజినెస్ ప్రమోషన్స్ లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కు డైరెక్ట్గా చేరాలంటే మా యూట్యూబ్ ఛానల్ BBS Infobizకు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన అనంతరం పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యింటే బెల్ సింబల్ అదేనండి గంట గుర్తు ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వచ్చారు, పార్టీలోకి వచ్చారు అంటున్నా కానీ ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మరి ఈరోజు ఆయన మాకు సపోర్ట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు నేను ఇందాక మార్కెట్కి వస్తున్నప్పుడు కూడా మరి వస్తున్నప్పుడు మాకు మా నాన్న చెప్పిన మాటలు, ఈ మార్కెట్ని ఎలా డెవలప్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది, వాళ్ళ పరిస్థితిని ఎట్లా బాగుపరచాలని చెప్పి కూడా ఆయన చెప్పిన మాటలు కూడా నాకు గుర్తొచ్చాయి. మాట్లాడితే కూడా మరి చాలా మంది ఇది సాధ్యం కాదు, ఇది కూడా ఇట్లాగే మిగిలిపోతుందని అనుకున్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి తప్పకుండా రోడ్డు వైడనింగ్ జరగాలనే ఒక ఉద్దేశంతో మరి దానికి ఎగ్జాంపుల్ ఫరూక్ గారే. ఆయన థియేటర్ కూడా నేను ముందుకు వచ్చి నేను మీరు కొట్టేసేయండి పర్వాలేదని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడంతో మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇవ్వడం కూడా ఇదంతా కూడా సాధ్యమైందని కూడా మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో మీరైనా మేమైనా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అభివృద్ధి మాత్రమే. మీరందరూ కూడా దయచేసి ఒకటే కోరుకుంటున్నాను, అభివృద్ధికి ఓటు వేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం పడిన ఇబ్బందులు, కష్టాలు, ఎక్కడ చూసినా పందులు, కేసులు ఇవే సరిపోయింది మన జీవితంతో. కానీ ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీరందరూ దయచేసి అభివృద్ధికి ఓటు వేయండి. మరి మనకి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తున్నాము. మరి మేము వచ్చే రోజుల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు మీకు చెప్పబోతున్నాము. ఇవన్నీ చూపించి ఈరోజు మిమ్మల్ని ఓటు అడగడానికి మేము ముందుకు రావడం జరిగింది. మరి మార్కెట్లకు సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఏదైతే మీకు డిపాజిట్లు కట్టినారో లేకపోతే రెంట్ ఎక్కువ కడుతున్నారో ఇవన్నీ కూడా సమస్యలు చెప్పడం జరిగింది. మరి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు. అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ షాపులు తప్పకుండా మీకు మీ షాపులు మీకే ఉంటాయి, ఎవరు కూడా దాన్ని ముట్టుకోకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము. మరి మీకు డిపాజిట్లు కానీ రెంట్ కానీ తగ్గించే ప్రయత్నం కూడా మేము చేస్తామని మరొకసారి మీరు అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి మీ ప్రేమ అభిమానాలు మీ ఆశీర్వాదాలు ఉంటే ఇంకా వచ్చే రోజుల్లో కష్టపడి పనిచేసి ప్రజల మధ్యలో ఉండి మీ సమస్యలన్నీ కూడా తీరుస్తామని మరొకసారి మీరు అందరికీ తెలియజేసుకుంటూ మంచి మెజారిటీతో మా అన్న భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కావడం లేదు. ఈరోజు మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందాక మేము వస్తుంటే ఒక శాపతం చెప్పారు మంత్రి గారికి, 8,70,000 రూపాయలు మేము గుడ్విల్ కట్టాము ఈరోజు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మామూలుగా చిన్న వ్యాపారం చేసుకునేటువంటి మీరు లక్షలు గుడ్విల్ కట్టాలంటే ఇండ్లు అమ్మాలి. వ్యక్తి యువకుడు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. 2 बार शिल्पा मोदी साहब को मौका दिया, 10,000 में 10 साल में उन्होंने क्या करे आप सबको मालूम है. ये बच्चे आपके साथ आए, दुआ करो, एक बार उनको मौका दो. రిక్వెస్ట్ ఏమంటే ఏం కరీం భాయ్ మీరు వచ్చినప్పుడు ఏ పనైనా మేము చేయగలిగినది చేయకుంటున్నామా? ఒక్కసారన్నా మేము నో చెప్పిన సందర్భం ఉందా? నా రిక్వెస్ట్ ఏమంటే అట్లాంటి వాళ్ళకి మద్దతు తెలపండి. ముఖ్యమంత్రి గారు నంద్యాల ఇది వదిలేండి, మనమేమి ఒక మార్కెట్కి సంబంధించిన వాళ్ళమే కాదు కదా, నంద్యాల ప్రజలం కదా. జనరల్లీ ఏ సందర్భమైనా నేను పొద్దున లాస్ట్ 2 to 3 hours కావాలని తిరుగుతూ ఉన్నాను వెహికల్. ఏ సందైనమ్మా బయట కూడా అవుట్స్కట్స్ నందమూరి నగర్, వైఎస్ నగర్, ఎనీ స్ట్రీట్ ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. అది రోడ్డు, డ్రైను, ఇంకొకటో ఎంతమందికి ఉపాధి. ఏమి ఉపాధి 23వ తారీఖు ఎలక్షన్ వరకే ఏమి ఉండదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన వర్క్స్ కంప్లీట్ కావడానికి మినిమం 1 year 1.5 years పడుతుంది. దానివల్ల కొన్ని వేల మందికి నంద్యాల ఉపాధి వస్తుందా లేదా? దానివల్ల అందరికీ మేలు జరుగుతుందా లేదా? వన్ సైడ్ నేను చెప్తున్నాను చూడండి, వన్ సైడ్ మనం గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. భారీ మెజార్టీ తెప్పించాల్సిన బాధ్యత మనకుంది. ఓటర్ మహాశయులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు నిజంగా మన నంద్యాల పట్టణంలో నంద్యాల ఈ యొక్క మార్కెట్లో ఏర్పాటు చేసిన మీటింగ్
ఒక గొప్ప అనూహ్యమైన స్పందనని ఇస్తుంది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి వరకు ఆలోచనలు ఉన్నా కూడా బయటికి రావడానికి కొంతమంది సంశయించిన వాళ్ళు కూడా ఈరోజు నాకు ఇక్కడ కనబడుతున్నారు. ఈ అభివృద్ధి, ఈ మార్పు ప్రత్యేకంగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుందని చెప్పి కూడా సభకు తెలియజేస్తున్నాను. ఈ నంద్యాల పట్టణంలో మనకు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు మనకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా వివరిస్తే గంటలు కాదు రోజులు పడతాయి. అంత గొప్ప అభివృద్ధికి నాంది పలికారు. జరుగుతున్నాయి, కళ్ళంబడి చూస్తున్నాం. కలిసి ఒక తాటి మీద నడుస్తాం. మన ఓటు కేవలం అభివృద్ధికే ఇస్తామని చెప్పి మాటివాండి సోదరులారా, ఈరోజు ఇది అభివృద్ధికి ఓటు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే నిజంగా ప్రత్యక్షంగా ముందుకొచ్చి పారదర్శకంగా పనిచేస్తున్నారో వారికి మనం ఓటేయాలి తప్ప మాటలు చెప్పేటోళ్ళకి కాదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. శక్తిగా విజృంభించి రేపు జరగబోయే ఎలక్షన్లలో మెజారిటీ కాదు కదా, బంపర్ మెజారిటీతో రక్త మనసాయి నందాలైపోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా పచ్చదాల్లో ఒక జెండా వరకు ఒకటే చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడ చూసినా వీధి వీధిన వాడన ఇంటికి పచ్చ జెండా గెలిపించాలి, సైకిల్ గుర్తుకే మీరు ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. పెద్దలు చెప్పినట్లు మనకి కులాలు లేవు, మతాలు లేవు. నంద్యాలను అభివృద్ధి చేసుకోవడమే మన అభిమతం. ఆ అభివృద్ధే మన కులం. మనమంతా కూడా ప్రగతి కులం. ఇట్లాంటి ఒక మంచి వాతావరణంలో మా సలాముల్లా చెప్పినాడు, వ్యవస్థాపక అధ్యక్షులు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మైనార్టీ సోదరులంటే ఎంతగానో అభిమానించేవాళ్ళు. ఆయన్ను కూడా అట్లాగే విపరీతమైన అభిమానంతో చూసేవాళ్ళు మరి మైనార్టీ సోదరులందరూ కూడా. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇక్కడ నంద్యాలలో ఫరూక్ గారిని మరి మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా అనేక ఉన్నత స్థానాల్లో చూసుకోగలిగినారు మైనార్టీ సోదరులందరూ. అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, తెలుగుదేశం పార్టీ వైశిష్టత అనేది కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క నంద్యాల ఓటర్లకే వచ్చింది. ఉప ఎన్నిక రూపంలో మేము కూడా అనుకున్నాం, ఉప ఎన్నిక ఏముంటుంది, ఏకగ్రీవం అవుతుంది ఆ కుటుంబానికి. మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన వికృతంగా ఉంటుంది. ఆ వికృతమైన ఆలోచనలకి నంద్యాల ఓటర్లు విలక్షణమైన తీర్పుతో సమాధానం చెప్పాలా. మా ఊరు వదిలిపెట్టి, జిల్లా వదిలిపెట్టి, నేను ఇన్ఛార్జిగా ఉండే కడప జిల్లా వదిలిపెట్టి, శాఖ విజయవాడని కూడా మర్చిపోయి మీ దగ్గర ఉన్నాం. కారణం ఏంటంటే మా చెల్లెలు శోభ ఓ పక్కన నాగిరెడ్డి గారు చనిపోవడం, అఖిలప్రియ చిన్న పాప కావడం. అఖిలప్రియ పట్టుమని 29 ఏళ్ళు లేవు, నా కుమార్తె కంటే చిన్నది. అది బ్రహ్మానందరెడ్డి కుర్రవాడు. అనుకోకుండా దురదృష్టం వాళ్ళిద్దరు చనిపోవటం. శేఖర్ రెడ్డి నేను కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా 1987లో 30 సంవత్సరాల క్రితం, భూమా శేఖర్ రెడ్డి నేను, ఆయన కర్నూలు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, నేను నెల్లూరు చైర్మన్. అప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. 2000 మా నియోజకవర్గం కూడా 2000, అక్కడ 2000, ఇందులో 3000, 4000 వస్తాయి యాక్చువల్లీ. కానీ 2000కి పరిమితం చేయాలి, ఇబ్బందిగా ఉంది. నాగిరెడ్డి గారు పోయారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, 3600 వచ్చినాయి, ఈ 3600 ఇగిపోతే నాకు ఇబ్బందిగా ఉంది సార్ అన్నాడు. మొత్తం 3600 శాంక్షన్ అని రాసినాడు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు వైడనింగ్ గురించి మొత్తం అనేక విషయాలు అడిగాడు, అన్ని ప్రాసెస్ మొదలైనవి. అనుకోకుండా దురదృష్టం నాగిరెడ్డి గారు చనిపోయినారు. నెక్స్ట్ డే అఖిలప్రియ శాసనసభలో ఆవేదనతో మాట్లాడింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నీ తండ్రి లేని లోటు నేను తీరుస్తాను పాప, నువ్వు నాగిరెడ్డి గారు ఏం కోరారో అవన్నీ చేసి తీరుతానని చెప్పేసి నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఈ పక్కా ఇల్లు అర్బన్ హౌసింగ్ ఇక్కడ ఒక్క నంద్యాలకి పరిమితం కాదు, రాష్ట్రం అంతా చేస్తున్నాం.
వెంకయ్య నాయుడు గారు మొన్న ఉపరాష్ట్రపతి అవుతూ పోతూ 2 లక్షల చిల్లర ఎక్స్ట్రా ఇల్లు సంతకం పెట్టేసేసి వెళ్ళారు. లక్షలాది ఇల్లు వచ్చినాయి, దాంట్లో 7 రోజు ఇల్లు కడతామని. చామాకాలువ నువ్వు ఎందుకు తవ్వించుకోలేదని అడుగుతున్నా. చామాకాలువ ఏంది? నీరు చెట్టు నీరు ప్రగతిలో మేము ఒక్కొక్క నియోజకవర్గాల్లో 100 కోట్లు 150 కోట్లు చేస్తున్నా. చామాకాలువ తవ్వకూడదా అని చెప్పేసి నేను అడుగుతాను. ఇవన్నీ నేను ఒక్కటైతే మీకు తెలియజేస్తున్నా, మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఈ జరిగే నంద్యాలలో జరిగే అభివృద్ధి చరిత్రలో మిగిలిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దానికి మీరందరూ సహకరించండి. కులాలు వర్గాలు మతాలకు అతీతంగా ఆ బిడ్డలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు రోడ్డు మీదకి వచ్చిన బిడ్డల్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.